ఈ సైకిల్ పంపు ఎందుకు పనికిరాదు. గాలి కొట్టడానికి శక్తి అంతా దారబోయాల్సి వస్తుంది. ఊరికే నస పెట్టకుండా త్వరగా గాలి కొట్టు. జీవితాంతం ఇలా కొడుతూనే ఉంటావా? ఏంటలా పట్టుకుని వేలాడుతున్నావు? కిందకు దిగు. సైకిల్ గాలి ఎవడు కొడతాడు? దానికే గబ్బిలంలా వేలాడుతుండు. నేను అలా షికారుకి వెళ్ళాను. నేను కూడా షికారుకు వస్తాను. ఆగుపతులు, నేను వస్తాను. దొంగ దొంగ పట్టుకోండి, పట్టుకోండి. ఎవరైనా పోలీసుల్ని పిలవండి. వాడు తీసుకువెళ్ళింది మన సైకిల్ని మనమే తెచ్చుకోవాలి. త్వరగా పద. మర్యాదగా సైకిల్ ఆపుతావా లేదా? ఆపకపోతే నీ ఎముకలు విరగొడతారు. అరే, వెనక టైర్లో గాలి లేదు. ఎంత లావున్నా త్వరగా దిగు, లేదంటే పంచర్ అయిపోతుంది. సారీ, ఎందుకు దిగేశావు? వెనకాల టైర్లో గాలి తక్కువగా ఉంది, పంచర్ అవుతుందంటే నేను దిగేశాను. వాడు నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నిన్ను మోసం చేశాడు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పనిచేయదు. నువ్వే ఆలోచించు. మోటు పత్లు, మీరెవరైనా దొంగ ఇటు నుంచి వెళ్ళడం చూసారా? సార్, ఇప్పుడే ఇటువైపు వెళ్ళాడు. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పారు కదా, ఇంపాసిబుల్. మీరిద్దరు త్వరగా వచ్చి జీప్ లో కూర్చోండి. కూర్చోండి 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 కూర్చోండి. చింగం గారు మనకి ఏం చెప్పారు? కూర్చోమని కదా. ఇలా వేలాడుతున్నామేమిటి? కూర్చోమని చెప్పారు, కానీ కూర్చొనేలోగానే బండి స్టార్ట్ చేసేశారు. కాపాడండి. ఇద్దరు యువకులు ఎవరు భలే జంప్ చేశారే. వాళ్ళిద్దరు పురుపురి నగర హీరోలు మోటు పత్లు. చూస్తూ ఉండండి, దొంగోడు తప్పించుకోలేడు. కాపాడండి. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. సార్, వీళ్ళిద్దరు మోటు పత్రులు. మోటు పత్లు వీరు రిలేషన్ ప్రకారం అయితే నేను ఈయనకి తండ్రిని. నా పేరు కమిషనర్ బాబల్గాం. ఈ దొంగ గజ దొంగ మొహాలు మార్చడంలో గొప్ప దిట్ట. ఒకసారి నా మాస్క్ వేసుకుని వెళ్లి నా చైర్లో కూర్చొని నా డ్యూటీ చేశాడు. మా పోలీసు యంత్రాంగానికి మీలాంటి ధైర్యవంతుల అవసరం చాలా ఉంది. మీ ఇద్దరు కావాలంటే చెప్పండి, పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తాను. నిజానికి సార్, ఈ మధ్య మాకు చాలా చాలా పెద్ద చోట్ల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆర్మీ వాళ్ళు కూడా పిలిచారు. మొన్ననే అమెరికా నుంచి, జపాన్ నుంచి, చైనా నుంచి. సార్, మీ ఆఫర్ మాకు బాగా నచ్చింది. పోలీసు ఉద్యోగానికి మించిన ఉద్యోగం ఇంకేముంటుంది? మీరు ఎప్పుడంటే అప్పుడు రెడీ. అయితే ఇవాళ జాయిన్ అవ్వండి. ధైర్య సాహసాలున్న మీకు పహారా బాధ్యతలే సరైనవి. ఏమంటారు? రక్షక భటులు మోటు పతులు, వెంటనే వచ్చి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయండి. సార్. కానిస్టేబుల్ మోటు రిపోర్టింగ్ సార్. గుడ్, వెరీ గుడ్. మీరిద్దరూ ఆ దొంగ మీద ఓ కన్నేసి ఉంచండి. నేను కమిషనర్ డాడ్ ని డ్రాప్ చేసి వస్తాను. ఆల్ ది బెస్ట్ మోటు పతులు. మీలాంటి పోలీసులు చూస్తూ ఉంటే మాకు సగర్వంగా ఉంటుంది. ఏమైంది దొంగన్నయ్య? ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మకి చాలా వయసు అయిపోయింది, ఒంటరిగా ఉంది, నిస్సహాయ పరిస్థితిలో ఉంది, అనారోగ్యంతో ఉంది. మీరు గనుక దయచేసి ఒక్క గంట నన్ను బయటికి వెళ్ళనిస్తే నేను మా అమ్మకి మందులిచ్చి వచ్చేస్తాను. తను అభాగ్యురాలు, తను లేచి కూడా నడవలేదు. ఏడవద్దన్నయ్య, ఏడవద్దు. నీ బాధను నేను చూడలేకపోతున్నాను. వెళ్ళు, అమ్మకి మందులిచ్చేసి ఒక్క గంటలో తిరిగి వచ్చాయి. వెళ్ళు. మీరు ఎంతో మంచివారు. మీరు నా దృష్టిలో ఒక దేవుడు. ఎంత పని చేసావు? వాడిని ఎందుకు వదిలేసావు? వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోలేదు. ఒక్క గంటలో తిరిగి వచ్చేస్తాడు. అతని ఏడుపు చూసి నా హృదయం తట్టుకోలేకపోయింది. వాడికి తిరిగి రాడు. చింగం మనల్ని మింగేస్తాడు. చింగం వచ్చేలోగా వాడిని పట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. పదా.
చెంగం, ఇక ఈ ఊరి బాధ్యత మోటు పతులులది. ఇక భయం వద్దు, దిగులు వద్దు. నువ్వు ఒక రోజు లీవ్ పెట్టి హాయిగా రెస్ట్ తీసుకో. నిజంగానా సార్? సార్, నేను యూనిఫామ్ వేసుకున్నప్పటి నుంచి ఈ రోజే మొట్టమొదటిసారి లీవ్ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ డాడ్. ఐ మీన్ సార్. హలో హలో అమ్మా, ఐఎమ్ కమ్మింగ్. మేకు ఇడలి దోశ సాంబారు. ఐఎమ్ కమ్మింగ్ అమ్మా. మోటు పత్రులు, మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ దొంగోడు కమిషనర్ వేషంలో పారిపోతున్నాడు. త్వరగా వెళ్ళి పట్టుకోండి. సార్, నిజానికి ఇందాక ఏం జరిగిందంటే ఆ విషయాలన్నీ తర్వాత. అటు చూడండి, దొంగోడు కమిషనర్ వేషంలో పారిపోతున్నాడు. వాడికి ఇదే అలవాటైపోయింది. ఇక నుంచి వాడిని నో అరెస్ట్. షూట్ హిమ్. షూట్ చేయండి. వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. ఇట్స్ అన్ ఆర్డర్. yes సార్. ఏయ్, ఏంటి మీరు చేస్తున్న పని? అయ్యమ్మా, వీళ్ళకి మతి చెడినట్టుంది. ఎస్కేప్. నన్ను కాల్చాలని చూస్తారా? ఇప్పుడు మీ సంగతి నేను చెప్తాను. నీకేమైంది మోటు? ఎందుకలా కుంటుకుంటూ పరిగెడుతున్నావు? సరిగ్గా పరిగెట్టు. సారీ సారీ. పహారా కాచే ఈ పొత్తులు చేతులోంచి తప్పించుకోవడం అసంభవం, అసంభవం. కానిస్టేబుల్ మోటు, ఫైర్. ఐడియా. కాపాడండి. కాపాడండి. ఇప్పటికి నీ అసలు రంగు బయటపడింది. కానిస్టేబుల్ పత్రు గారు, ఇన్స్పెక్టర్ చింగం గారు నిన్ను షూట్ చేయమన్నారు. ఎయిమ్ అండ్ ఫైర్. ఏం చేస్తున్నారు? దయచేసి నన్ను పారిపోనివ్వండి. కాపాడండి. ఈ రోజు అప్ప చాలా ఖుషీగా ఉంటారమ్మా, ఎందుకంటే ఆయనకి మోటు పత్రులు లాంటి మంచి వాళ్ళు దొరికారు. ఇంకో ఇడ్లీ తిను బాబు. థ్యాంక్ యూ అమ్మా. చాలు చాలు, ఇంకొకటి వద్దు. ఎన్ని సంవత్సరాల తర్వాత నా బంగారు కొండ నా చేత్తో ఇడ్లీ తినబోతున్నాడు. మీ నాన్న కూడా ఇక్కడుంటే ఈ బాగుండేది. పాటికి ఆయన వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఊరిని మోటు పత్రులు పహారా కాస్తున్నారు కదా. ఇక మా డిపార్ట్మెంట్ లో అందరికీ సెలవులే. సెలవులు 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 సెలవులు. ఏంటి మోటు పత్రులు? ఏంటి అవతారాలు? ఏమైనా నాటకాలు వేస్తున్నారా? అచ్చం జోకర్లా ఉన్నారు. మాటలు తిన్నగారాని మేమిప్పుడు పోలీసు ఉద్యోగం చేస్తున్నాం. కమిషనర్ బబల్ గమ్ గారే మాకు ఈ ఉద్యోగాలు ఇచ్చారు, తెలుసా? అలాగా, నన్ను కూడా బబుల్ గమ్ కమిషనర్ చేస్తాను రమ్మన్నాడు. ఒక గన్ను కూడా ఇస్తానన్నాడు. మై నేమ్ ఇస్ గమ్, కమిషనర్ బబుల్ గమ్. ఇండియా మీద ఒట్టు, మదర్ ఇండియా మీద ఒట్టు. మిమ్మల్ని వదల మోటు పత్రు, మీ అంతు చూస్తాను. ఈయనే అసలు శిశులైన కమిషనర్ లా ఉన్నారే. అసలైన తిరిగి వెళ్ళిపోయాడు కదా, దొంగ ఈ వేషంలో వచ్చాడు. మోటు, త్వరగా ఏదో చెయ్యి. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఏంటి ఇంకా ఆలోచించేది? వాడే మనల్ని షూట్ చేసేలా ఉన్నాడు. త్వరగా పరిగెత్తు. ఇవాళ మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. నన్ను బాగా ఏడిపించారు. మీకు పోలీసు ఉద్యోగాలు ఇచ్చి నా జీవితంలో మొట్టమొదటి తప్పు చేశాను. మీ ఇద్దరిని పేరు చేస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అయ్యో అమ్మా! మోటు, త్వరగా బుల్డోజర్ని తిప్పి. జీప్ మన వైపే వస్తోంది. త్వరగా కానీ. రోజాన్ని డ్రైవ్ చేస్తుంది నువ్వు, నేను కాదు. ఓ సారీ, నేను మర్చిపోయాను. అయ్యో అమ్మో! అయ్యో, కాపాడండి! బహుశా మోటు పత్రులు ఆ దొంగోడిని పట్టుకొని తిన్నగా కోర్టుకే వెళ్ళుంటారు. అప్ప,
ఎందుకు పైనుంచి వచ్చిన తల మీద పడ్డారు? చూడండి, అమ్మ మీకోసం ఇడలి పంపింది. ఇదిగో చూడండి, దోశ కూడా పంపింది. సాంబారుతో పాటు చటనీ కూడా పంపించింది. మోటు పత్రులు ఉన్నారు గనక మనం ప్రశాంతంగా ఇడలి దోశలు తినొచ్చు. అరే ఆ దొంగ మన వెనకే ఉన్నాడే. జీపులోంచి ఎలా మాయమైపోయాడు, ఇక్కడ ఎలా ప్రత్యక్షం అయ్యాడు? ఇలా ప్రత్యక్షం అయితే నేను దొరికాడుగా. పద లోపలికి తీసుకువెళ్ళి గుణపాఠం చెప్దాం. ఈ సంగతి కమిషనర్ గారికి తెలిస్తే మనకు ఇన్స్పెక్టర్లుగా ప్రమోషన్లు ఇస్తారు. కరెక్ట్ టైంకి వచ్చారు సార్. ఈ దొంగ పారిపోయాడు, కానీ మేము ఎంతో ధైర్య సాహసాలతో మా ప్రాణాలు పణంగా పెట్టి వీడిని పట్టుకున్నాం సార్. ఇప్పుడు వస్తుంది మజా, ఇప్పుడు వస్తుంది అసలైన మజా. సార్, అదండి, మేమేం చేశాం? పరిగెత్తు! పాడుకోతూనే ఉండండి. మీ కాళ్ళు పరిగెట్టే వరకు మీ ఊపిరి ఆడుతూనే ఉంటుంది. అమ్మాని అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. వాళ్ళకి పోలీసు ఉద్యోగాలు ఆయనే ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళని చంపుతానంటూ ఆయనే వాళ్ళ వెనకాల పడుతున్నాడు. అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్.